కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక వ్యతిరేక నిర్ణయాలతో ఇబ్బంది పెడుతుంది అని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మండిపడ్డారు. లేబర్ కోడ్తో కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఫైర్ అయ్యారు. దేశంలోని అన్ని కార్మిక సంఘాలతో పాటు బీజేపీ అనుబంధ సంఘం బీఎంఎస్ కూడా కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తుందన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త బంద్కు బీఆర్ఎస్తో పాటు బీఆర్ఎస్ అనుబంధ సంఘం బీఆర్టీయూ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు వినయ్ భాస్కర్. 12 ఏళ్ల క్రితము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోని మతతత్వ భావజాలంతో దేశంలో ఉన్నటువంటి ఇటు రైతాంగాన్ని కానీ ఇటు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి దేశ నిర్మాతలైనటువంటి కార్మిక సంఘాలపైన కూడా అనేక కొత్త చట్టాలు తెచ్చి ఇబ్బంది పెట్టినరో గత సంవత్సరం కాలం పాటు మనమందరం కూడా చూసినాం. అందుకే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి బీఎంఎస్ కూడా కొన్ని చట్టాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం పత్రికల్లో చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా కార్మిక శ్రేయస్సు కోరి అన్ని పార్టీల అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలతోని దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి బీఆర్టీయూ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. ఈ కార్మిక చట్టాలను, ఈ కోడ్లను రద్దయ్యే వరకు కూడా సుదీర్ఘంగా దశల వారీగా అన్నీ కలిసి వచ్చే కార్మిక సంఘాలతోని బీఆర్టీయూ ముందు వరుసలు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.